ప్రైజ్ ది లార్డ్ అండి. మనల్ని క్రైస్తవులు అని పిలుస్తా ఉంటారు కదా! అయితే ఈ యొక్క క్రైస్తవులు అనే పదము ఎక్కడి నుంచొచ్చింది? ఎవరు పెట్టారు? లేదా ఇది మనం పెట్టుకున్నదా? లేదా ఇంకెవరన్నా పెట్టిందా? లేకపోతే ఇది బైబిల్‌లో ఉందా? లేదా? అని మనం గమనించినట్లయితే ఇది బైబిల్‌లో ఉందండి. ఆనాడు అపోస్తలుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించిన తర్వాత వారు బహుబలంగా పరిచర్య చేయడం మొదలుపెట్టారు. పరిచర్య చేస్తున్న సమయంలో వాళ్ళు సువార్త ప్రకటిస్తుండగా అనేక ప్రాంతాలు తిరుగుతూ, దేవుని సువార్త చెప్తూ, దేవుని సువార్త ప్రకటిస్తూ, అనేక మందికి వాళ్ళు సువార్త చెప్తున్న సమయంలో అనేక మంది మారుమనసు అనుభవం పొంది దేవుని వైపు తిరుగుతూ ఉండేవాళ్ళు. ఆయన్ని నమ్మి విశ్వసించి బాప్తిస్మ అనుభవం పొందేవాళ్ళు. అలాగా సువార్త విస్తరిస్తున్న సమయంలో శిష్యులు అంతియోకలో పరిచర్య చేస్తూ ఉంటారండి. బర్నబా, పౌలు ఇద్దరు పరిచర్య చేస్తున్నప్పుడు అంతియోకలో మొట్టమొదటిగా శిష్యులను క్రైస్తవులని పిలవడం జరిగింది. ఈ యొక్క మాట ఎక్కడుందో మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనంలో దీన్ని మనం చూడొచ్చు. మొట్టమొదటిగా అంతియోకలో శిష్యులను క్రైస్తవులు అని పిలవడం జరిగింది. అయితే ఈ క్రైస్తవత్వం అనేది ఒక కులానికో, ఒక మతానికో, లేకపోతే ఒక ప్రాంతానికో సంబంధించింది కాదండి. దీన్ని అంటే యేసు ప్రభుని ఎవరైనా నమ్ముకోవచ్చు, ఆయన్ని ఎవరైనా వెంబడించవచ్చు, ఆయన వాక్యాన్ని ఎవరైనా చదవచ్చు, అలానే ఎవరైనా సరే ఆయన్ని విశ్వసించవచ్చు. ఎవరైతే ఆయన మార్గంలో నడుస్తూ ఆయన వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళని క్రైస్తవులు అని పిలవడం జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ.